శ్రీకాకుళం నగరంలో సీనియర్ జర్నలిస్ట్ శంకర్ రావుపై టీడీపీ సీనియర్ నేత చౌదరి బాబ్జీ దాడి చేయడాన్ని ఖండిస్తూ శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టులందరూ నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడిని ఖండించాలని ప్లకార్డులు చేతిలో పట్టుకుని నిరసన గళం తెలిపారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అనే మర్యాద కూడా లేకుండా చేసుకోవడం ముమ్మాటికి సమంజసం కాదని, వెంటనే దాడి చేసిన చౌదరి బాబ్జీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసన గళాన్ని మరింత పెంచి విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. టీడీపీ నాయకుడు చౌదరి బాబ్జీని తక్షణమే అరెస్ట్ చేయాలి. చౌదరి బాబ్జీని తక్షణమే అరెస్ట్ చేయాలి. చౌదరి బాబ్జీని తక్షణమే అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను చౌదరి బాబ్జీని తక్షణమే అరెస్ట్ చేయాలి. చౌదరి బాబ్జీని తక్షణమే అరెస్ట్ చేయాలి. చౌదరి బాబ్జీని తక్షణమే అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత నిందితులను తక్షణమే నిందితులను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. నిందితులను అరెస్ట్ చేయాలి. పోలీసులు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. పోలీసులు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మతంతో జర్నలిస్టులపై చేసిన ఈ దాడిని జర్నలిస్టుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఓ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఆయన ఇప్పుడు కాదు విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ గా చేసిన నుంచి ఇంతవరకు ఒక కేసు కానీ ఒక గొడవ కానీ ఎవరితో కాంట్రవర్సీ లేదు. అటువంటి వ్యక్తిపై అధికారం పార్టీ వ్యక్తి చౌదరి బాబ్జీ దాడి చేయడం తీవ్రంగా యూనియన్ ఖండిస్తుంది. జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తున్నాయి. తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన తెలియజేశాము. అలాగే రేపు విజయవాడలో కూడా ఈ జర్నలిస్టు సంఘాల ద్వారా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాము. త్వరలోనే వీటి మీద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వీటి మీద బహిరంగ క్షమాపణ చౌదరి బాబ్జీ చెప్పకపోతే త్వరలోనే నిరాహార దీక్షలకు కూడా యూనియన్ల తరఫున పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముందుగా వీటిపైన పోలీసులు కేసు పెట్టి చౌదరి బాబ్జీని అరెస్ట్ చేయకపోతే దీని మీద
ఇంకా తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇంకా పోలీసులు కూడా ఇటువంటి దాడులను అరికట్టాలని, జర్నలిస్టులపై దాడులకు ఒక ప్రత్యేక జీవో కూడా ఉంది, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. దాన్ని పోలీసులు ఈరోజు ఆసరాగా తీసుకొని కేసు కట్టాలి. కానీ వారు అధికార పార్టీ వ్యక్తులని తప్పించుకునే ధోరణి చేస్తున్నారు. కాబట్టి వెంటనే పోలీసులు వీటి మీద చర్యలు తీసుకొని చౌదరి బాబ్జీపై కేసు కట్టకపోతే త్వరలోనే జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు మరింత తీవ్ర ప్రణాళిక చేసి ఇటువంటి దాడులను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినప్పుడు కూడా నేను మీడియా మిత్రుడినే. రూట్లో అదే మన ఐడిబిఐ బ్యాంక్ దగ్గర నడి రోడ్డు మధ్యలో చౌదరి బాబ్జీ గారి కారు ఆపేసి ఉందండి. నేను వెనక నుంచి నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండి ఒకసారి హార్న్ కొట్టాను, ఆయన తీయలేదు. నేను రెండోసారి హార్న్ కొడితే అతను డోర్ తీసుకుని వచ్చి లెఫ్ట్ సైడ్లో కూర్చున్న మా కుమారుడిని పిలిచి పట్టుకుని బయటికి లాగి 2 దెబ్బలు కొట్టి, ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా ఈ సంగతి చూస్తానంటే, అరే బాబ్జీ గారు నాకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి నేను కారు ఇంజిన్ ఆపి వెళ్ళి, అన్న నా కుమారుడు అన్న కొద్దిగా చూడని, అసలు నువ్వెవడరా, నీకు తంత ఇక్కడ దిక్కెవడరా అని చెప్పి నా మీద కూడా చేసుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా నేను అతని విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, ఆయన నాకు తెలిసిన పెద్ద అని నేను ఆలోచించాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అందరికీ తెలుసు. తరువాత అతను వచ్చేది DCMS వెహికల్లో, అతనికి DCMSకు ఉన్న సంబంధం ఏంటి, అసలు DCMS ఎవరిది, పదవి ఉండేది వాళ్ళ కొడుక్కా ఇతనిగా నాకు అర్థం కావడం లేదు. అయినా సరే DCMS పదవిని ఆ వెహికల్ని దుర్వినియోగం చేయడంలో నెంబర్ 1 అని చౌదరి బాబ్జీ గారు నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కంపల్సరిగా మనం కేసు కట్టమని 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వగా సీఏ గారు చెప్పింది ఏమంటే, అది కాగ్నిబుల్ కాదు, అన్కాజనబుల్ అండి, కేసు కట్టడం కష్టం అని అన్నారు. అంటే మరి ఎలాగంటే చేతులతో కానీ చేస్తే అది కేసు కట్టమని, మరి చేతులతోనే కదా హత్యలు మర్డర్లు చేస్తారు. మరి వాళ్ళు కేసు కట్టకపోతే ఎలా కడతారు, అది ఎలా కడతారో అది ప్రభుత్వం చూసుకుంటుంది. అయినప్పుడు కూడా ఇతను ఆ వెహికల్ని వాడడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఒక నడి రోడ్డులో వెహికల్ ఆపేసి రౌడీజం చేస్తుంటే కనీసం పోలీసులు స్పందించి న్యూసెన్స్ కేసు అయినా కట్టాలి కదా, కంపల్సరిగా ట్రాఫిక్ జామ్ అయినందుకైనా కేసు కట్టాలి కదా. నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా స్పందన లేకుండా అది అవ్వదు, ఇది కాదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది నా క్వశ్చన్ అండి. అయినా జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, పోలీసులు అలా చూస్తూనే ఉన్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి చేమకుంటున్నట్టు కూడా లేదు. కానీ ఈ విషయంలో టీడీపీ నాయకులందరూ స్పందించి అతను చేసే దుర్యోగతాలను అరికట్టాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో కూడా అతను వాళ్ళ మిసెస్ చైర్మన్గా ఉండేటప్పుడు ఇంతకన్నా ఎక్కువైన దారుణమైన నేరమైన ఘోరాలు ఆయన చేస్తున్నారు. కానీ వెలికి తీస్తే ఎవరనేది ఏంటనేది తెలుస్తుంది. నేను జర్నలిజంలోకి వచ్చిన నుంచి కూడా ఈ వేళ వరకు నేను కంప్లైంట్ ఇవ్వడం కానీ నా మీద కంప్లైంట్ కానీ ఇప్పటి వరకు లేవు. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ ఆయన కూడా ఎంక్వైరీ చేస్తే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని పనులు చేస్తున్నారు, ఎంత అడ్డగోలుగా దోచుకుంటున్నారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎలాగొచ్చాయి అనేది అన్నీ ఎంక్వైరీ చేస్తే కంపల్సరీగా కనిపిస్తాయండి. కనుక మన జర్నలిస్టులందరూ దయచేసి ఇది పరిశీలన చేసి వార్తల రూపంలో హెచ్చరిక రూపంలో అందరూ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళు ప్రజలుగా కోరుతున్నాను. అలాగనే మా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు పార్టీ ప్రతిష్టను మంటగలిపే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు, అధికారం శాశ్వతం కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు. జర్నలిస్టులపై దాడి చేయడం అనేది ఒక అసాంఘిక చర్య. దయచేసి మీడియా మిత్రులందరూ ఐక్యంగా ఉండి ఇటువంటి దాడులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి జర్నలిస్టుల ఐక్యత కోసం మన అందరం కృషి చేయవలసిన పని ఉంది. జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది, భౌతిక దాడి దిగడం అనేది చాలా దుశ్చర్య. శ్రీకాకుళంలో జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక సీనియర్ జర్నలిస్టుపై దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అధికార పార్టీ అండదండలు ఉండడం అనేది అది శాశ్వతం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జర్నలిస్టులు అనేది ఒక నిబంధన, నీతి నిజాయితీ నిబద్ధతగా జీవిస్తున్నారు. అటువంటి జర్నలిస్టులమైన అక్రమాలకు పాల్పడిన వారు వాళ్ళు అధికారంలో ఉన్నాం కదా విచ్చలవిడిగా జర్నలిస్టుల మీద దౌర్జన్యం చేయడం అది బాధాకరం. ప్రతి ఒక్క జర్నలిస్టు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద స్పందించవలసిన బాధ్యత ఉంది. అన్ని సంఘాలు ఒకే ఏకతాటి మీదకి వచ్చి, జర్నలిస్టులు అందరూ ఏకతాటి మీదకి వచ్చి
ఇటువంటి దుశ్చర్యలను ఖండించవలసిన పరిస్థితి ఆసన్నమైంది. దయచేసి మిత్రులందరూ ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లవలసిందిగా అందరికీ విన్నవించుకుంటూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అధికార ప్రతిపక్షాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు ఏవైనా సరే జర్నలిస్టుల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ముఖ్యంగా కోరుకుంటూ మీ సూర్ చంద్రశేఖరరావు, శ్రీకాకుళం చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు. అందరికీ కూడా ఈ సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం మన తోటి జర్నలిస్టు మండే సూర్యుడు సంపాదకులు అయినటువంటి డోల శంకర్రావు గారి పైన ఈరోజు తెలుగుదేశం నాయకులు చౌదరి బాబ్జీ గారు చాలా దారుణంగా ఈరోజు ఆ టీవీ షోరూమ్ దగ్గర 2 కార్ల మధ్య జరిగే ఒక వివాదాన్ని కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా తీసుకొని పూర్తిగా ఆయన మీద, తన కుమారుడి మీద, భార్యా బిడ్డల మీద కూడా దాడి చేసినటువంటి సంఘటన ఈరోజు శ్రీకాకుళం జిల్లాని ఉలికిపడినట్లు చేసింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ముందుగా ట్రాఫిక్లో అడ్డంగా చౌదరి బాబ్జీ గారు కారు పెట్టారు. కారు పెడుతున్నప్పుడు డోల శంకర్రావు గారు కారు కూడాను కుటుంబంతో వెళ్తున్నప్పుడు ఆయన హార్న్ కొడుతున్నప్పుడు ఏం చేయాలి? ఆ కారుని పక్కకి నెట్టాలి. అలా చేయకుండా ఆయన ఏం చేశాడు? ఏదైతే కారు హార్న్ వీరు కొడుతున్నారో వీరి దగ్గరికి ఆయన వెంబడే దిగి ఈయన కుమారుడైనటువంటి వ్యక్తిని ఫిల్ట్ పట్టుకొని బయటకు తీసేసి ఆయనకి 2 దెబ్బలు కొట్టి చాలా అవమానపరిచాడు. తీరా చూసేటప్పటికి డోల శంకర్రావు గారు కుమారుడు కొడుతూ ఉంటుండగా అన్నా అంటూ పిలుస్తూ సంబోధిస్తూ ఈయన నా కుమారుడు, నీకు తెలియదన్నా, నేను ఒక జర్నలిస్టుని కదా అని చెప్తున్నప్పటికి కూడా నువ్వు ఎవడవయ్యా, నువ్వు జర్నలిస్ట్ అయితే ఎవరికి కావాలి, నీకు ఈ ఊరు లేకుండా చేస్తాను అనే మాటల్ని ఈయన పక్షాన్ని ఉపయోగించి చాలా దారుణంగా ఈయన్ని కూడా కొట్టడం జరిగిందని డోల శంకర్రావు గారు చెప్పడంతో ముఖ్యంగా అటువైపు వెళ్తున్నటువంటి మా మీడియా సోదరుడు ఆ యొక్క వీడియోను కూడా తీసి మరి చక్కగా అప్లోడ్ చేశారు. అందుకే ఆ విషయాన్ని కూడా ఈరోజు తెలియజేయబడింది. ఈరోజు గమనిస్తే ఆయన వస్తుంటే ఒక అనధికారికంగా కొన్ని ప్రభుత్వంకి సంబంధించినటువంటి అధికారాలని మొదటి నుండి చౌదరి బాబ్జీ గారు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆ DCMS చైర్మన్ గారి కారు అది. ఈరోజు గమనిస్తే ఆయన కుమారుడు కారుని ఈయన ఎలా వాడుకుంటాడండి? ఆ కారుని వాడుకోవడంతో పాటు ఈరోజు జర్నలిస్టులు చెప్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్లో కారుని అంతరాయం కలిగించినప్పుడు కూడా ఆయన జర్నలిస్టు మీదకి వచ్చి చెప్పినప్పటికీ కూడా ఏం అనకపోయినప్పటికి కూడా ఈయన మీద దాడి చేయడము, ఇది జర్నలిస్టుల ఐక్యత అంతా కూడా మేము ఖండిస్తున్నాము. ఇదే కాదు, ఈయన మొదటి నుండి అలవాటే. గతంలో తన భార్య గారు కూడాను, చౌదరి ధనలక్ష్మి గారు కూడాను మరి అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆమె కారును కూడా ఈయన అడ్డగోలుగా వాడుకుంటూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఎన్నో పత్రికల్లో వచ్చాయి, రాయడం కూడా జరిగింది. మేమేమంటామంటే ఈరోజు ఈయనకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. మరి అక్కడ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఆ స్లిప్ను కూడా మరి పోలీసు అధికారులు ఇచ్చారు. అయితే ఏంటంటే ఇంకా ఆయన మీద కేసు కట్టాలని ఆ యొక్క ఎవరైతే బాబ్జీ గారు ఉన్నారో వారి విషయంలో మరి పోలీసు వారికి కూడా కేసు కట్టి ఈ యొక్క డోల శంకర్రావు గారికి న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాము. ఈరోజు ఇలాంటి దాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, జిల్లాలో కూడా జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం మరి గౌరవిస్తున్నారు జర్నలిస్టులు గారు చెప్తున్నప్పటికీ కూడాను ఈ యొక్క దాడులను అరికట్టాలని చౌదరి బాబ్జీ పైన కూడాను పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మరి డోల శంకర్రావు కూడాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము. లేదంటే ఈ ఉద్యమము చాలా పెద్ద ఎత్తున నడుస్తుందని మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం.